ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధం మొదలైంది. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలోని డౌన్ టౌన్ అనే ప్రాంతంలో 2 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ మిసైల్ దాడులతో డౌన్ టౌన్ ఏరియాలోని పలు బిల్డింగ్స్ కూలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించింది ఇజ్రాయెల్. ముందస్తు దాడి అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ముందస్తు దాడి అని ఇజ్రాయెల్ ప్రకటించడం ద్వారా ఇక యుద్ధం ఆరంభం అయినట్లే అంటుంది ఇరాన్. ఇజ్రాయెల్ రాకెట్ల దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఎన్ని భవనాలు కూలిపోయాయి అనే విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసినట్లు మాత్రమే ప్రకటించింది. అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరుగుతున్న చర్చలు ముగిసిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ దాడి చేయడం విశేషం. ఇరాన్ పై యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే మోహరించాయి. ఇక ఇరాన్ పై యుద్ధంలో అమెరికాతో కలిసి పని చేస్తామని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టినట్లుగానే కనిపిస్తుంది. తన దేశ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, అసలు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఎంతమంది చనిపోయారు, అసలు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? వాస్తవంగా చెప్పాలంటే అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరిగినటువంటి చర్చలు ముగిసిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని చెప్పవచ్చు. మనం ఇరాన్ పై యుద్ధం తప్పదని ఇప్పటికే పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పదే పదే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు సైతం ఇప్పటికే మోహరించినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ పై యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ ఇరాన్ పై యుద్ధం మొదలు పెట్టేసిందని మనం చెప్పవచ్చు. అయితే ఏదైతే ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడి ఒక్కసారిగా జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజలు సైతము పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే మనము ఒక చిన్న విషయము ఈ తరుణంలో మనం మాట్లాడుకుంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తలు ఈ రోజుకి కాదు, 1979 నుండి ఇటువంటి ఉద్రిక్తల పరిస్థితి అనేది కనిపిస్తుంది మనకు. అయితే ఇస్లామిక్ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ను శత్రు దేశంగా ప్రకటించింది 1979లో. అప్పటి నుండి రాజకీయ భద్రతా విభేదాలు అనేది ఈ 2 దేశాల మధ్య వస్తూ ఉంది. అయితే మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇరాన్ అణు కార్యక్రమం, అంటే ఇరాన్ యురేనియం ను శుద్ధి చేస్తూ అణు సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఇది అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడవచ్చని ఇజ్రాయెల్ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కొన్ని సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తోందని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతుగా అమెరికా నిలబడడంతో ఈ తరుణంలోనే ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి చర్చలు ఏదైతే చర్చలు జరిగాయో ఆ చర్చలకు సంబంధించి విఫలమైన వెంటనే ఇజ్రాయెల్ తన ప్రతాపాన్ని చూసేందుకు ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించింది. యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలో ఉన్నటువంటి డౌన్ టౌన్ అనేటటువంటి ప్రాంతంలో 2 చోట్ల దాడిలో పాల్పడడంతో, పెద్ద ఎత్తున భవనాలపై దాడిలో పాల్పడడంతో అక్కడి ప్రజలు సైతం పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని ఇరాన్ చెప్తున్నప్పటికీ అక్కడ జరిగినటువంటి నష్టం అంచనా వేయడం అనేది నష్టం అంచనా వేసేందుకు ఇరాన్ సైతము ప్రస్తుతం ఇప్పుడే ఇరాన్ సంబంధించినటువంటి అధికారులు సైతము అక్కడ ప్రభుత్వం సైతం ఇప్పుడిప్పుడే అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇరాన్ సైతము ఏదైతే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడితో ఇరాన్ కాస్త దెబ్బతిన్నప్పటికీ
పూర్తి వివరాలు వెల్లడించేందుకు సైతం ఇరాన్ వర్గాలు సైతం బయటికి వెల్లడించిన పరిస్థితి ఉంది. దీంతో ప్రజల్లో భయాందోళన అధికమవుతున్నటువంటి కారణంతోనే ఇరాన్ ఈ విధంగా చేస్తుందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద యుద్ధ విమానాలు ఇప్పటికే ఇరాన్ చుట్టూ మోహరించాయి. దీంతోనే ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆరంభించి ప్రస్తుతం ఇప్పటికే మొదటి దశ అంటే శనివారం ఉదయం తెల్లవారుజాము నుండే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకర్లు పూర్తిగా ఇరాన్ కు చేరుకుని అక్కడ పూర్తి స్థాయిలో ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించాయి. అయితే ఇప్పటికీ ఇప్పటికీ కేవలం టెహరాన్ మీద జరిగినటువంటి దాడిగానే మనం పరిగణించవచ్చు. అంటే మరికొద్ది గంటల్లో ఇజ్రాయెల్ తన దాడులను మరింతగా ఉధృతం చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్ ఏదైతే దాడికి పాల్పడిందో వెంటనే ఇరాన్ కూడా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిదాడులు చేసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇజ్రాయెల్ సైతం ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశ పౌరులకు హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇరాన్ ప్రతీకారంగా దాడులకు దిగటం ఖచ్చితంగా ఖాయము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పటికే ఇజ్రాయెల్ దేశంలో లాక్డౌన్ చేశారనమాట. ఇరాక్ నుంచి వచ్చేటటువంటి యుద్ధ విమానాలు, మిసైల్స్, రాకెట్లను అడ్డుకునేందుకు, వాటిని గాల్లోనే ఢీకొట్టేందుకు, అదేవిధంగా అత్యవసరంగా ఏదైతే వారిపై దాడులకు పాల్పడేందుకు ఇజ్రాయెల్ సైతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడి చేసిందని ఇరాన్ సైతం అంగీకరించిన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడేటటువంటి అవకాశం ఇరాన్ సైతం ముందడుగు వేసేటటువంటి అవకాశం ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ కానీ ఏదైనా సరే విమానాలు అంటే ఎటువంటి విమానాలు అంటే ప్రస్తుతం ఎయిర్ స్పేస్ మొత్తాన్ని మూసివేసిందని చెప్పవచ్చు. ఇరాన్ ఏదైనా సరే దాడిలో పాల్పడేందుకు గాల్లోకి విమానాలను పంపించేందుకు ఏదైనా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పేరుకి వేసేందుకు కూడా ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అక్కడ. మరి ఇప్పుడు అమెరికాతో మేము కలిసి పనిచేస్తామని అయితే ఇజ్రాయెల్ చెప్తుంది. గతంలో కూడా ఈ విషయం చెప్పింది. మరి ఇప్పుడు జరిగిన ఈ దాడిలో, ఈ యుద్ధంలో మరి అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతము పదే ఇప్పటికి చెప్పడం జరిగింది. ఏమనంటే ఇరాన్ తో యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. దీనితోనే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి చర్చలు ఏదైతే విఫలమైన వెంటనే జెనీవాలో జరుగుతున్నటువంటి చర్చలు, ఇరాన్ తో జరుగుతున్నటువంటి చర్చలు విఫలమైన వెంటనే ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. అంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షులు పదే చెప్పారు ఇరాన్ పై యుద్ధం తప్పదని పదే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అమెరికా యొక్క మద్దతుతోనే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి పాల్పడిందని మనం చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈ ట్రంప్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతోనే ఇప్పటికే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఇరాన్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టెహరాన్ పై దాడి జరగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకా మరింతగా అంటే మరికొద్ది గంటల్లో మరింతగా ఉధృతంగా కాల్పులకు పాల్పడేటటువంటి అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ సైతం పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. సలాం టెహ్రాన్ పై దాడి చేసింది మేమే అంటూ ఇజ్రాయెల్ అయితే ఓపెన్ గా అసలు స్టేట్మెంట్ ఇచ్చేసేసింది. మరి ఇరాన్ సిద్ధంగానే ఉందా? అసలు అధికారులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతం ఖచ్చితంగా దాడికి ప్రతిదాడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్ గా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో దాడికి ప్రతిదాడి అనేది గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మొదలుపెట్టినటువంటి కాల్పులు మొదలుపెట్టిందో దాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా అదే తరహాలో పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు మనకు అందుతుంది. అందువల్లనే ఇజ్రాయెల్ ముందస్తు జాగ్రత్త చర్యగా ఎయిర్ స్పేస్ ను కూడా మూసివేసింది. దీంతో ఏమైపోతుంది, ఇజ్రాయెల్ దేశం పరిధిలో ఆకాశంలో ఎలాంటి విమానాలు తిరగడానికి అనుమతి ఉండదు. ఇప్పుడు ఇరాన్ ఒకవేళ యుద్ధ విమానాలను పంపిస్తే ఇజ్రాయెల్ మీదకి అయితే ప్రస్తుతం అది ఎయిర్ స్పేస్ మూసివేసింది కాబట్టి వచ్చినటువంటి విమానాలు ఇరాన్ నుంచి వచ్చాయని దానిపై దాడికి పాల్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే ఇజ్రాయెల్ హఠాత్తుగా దాడికి పాల్పడడంతో ఇరాన్ ప్రభుత్వం కాస్త హైరాణా పడినటువంటి పరిస్థితికి మనం అంచనా వేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ దేశం ఈ దాడికి పాల్పడక ముందుగానే అన్నిటినీ స్కూల్స్, కళాశాలలను, యూనివర్సిటీలను అన్నింటినీ మూసివేసింది. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను సైతం మూసివేసి మొత్తం సెలవులను ప్రకటించింది. అంతేకాదు ప్రజలు ఎవరు రోడ్లపైకి రావద్దని సైతం ఇజ్రాయెల్ సర్కార్ ఆదేశించింది. ప్రజలందరూ గృహాలలోనే ఉండాలని, అత్యవసర సేవల కోసం బయటకు వచ్చిన వాళ్ళు ఏదైనా అనుమానం ఉంటే దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన వెంటనే
సమీపంలో ఉన్నటువంటి బంకర్లలోకి వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ ప్రతిదాడులకు పూర్తి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సైన్యాన్ని సైతం ఆదేశించింది. అయితే దీన్ని బట్టి చూస్తే రెండు దేశాల మధ్య సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ దాడికి పాల్పడడం ఓడైతే ఇప్పుడు ఇరాన్ దాడికి ప్రతిదాడి చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందన్న పరిస్థితులు ఈ రెండు దేశాల మధ్య చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని మనం చెప్పవచ్చు. సలాం, మరి ఇజ్రాయెల్ రాకెట్ల దాడిలో అసలు ఎంతమంది చనిపోయారు? ఇరాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు అసలు వాళ్ళకి నష్టం ఎంత జరిగింది? అలానే భవనాలు కూడా చాలా కూలిపోయాయి అన్నారు. మరి ఇరాన్ అధికారికంగా ఇవన్నీ ప్రకటించిందా? అంటే ఇప్పటి వరకు యుద్ధ వాతావరణం నెలకొందని ఇరాన్ ప్రకటించింది, కానీ జరిగినటువంటి నష్టంపై మాత్రము ఇప్పటికీ ఇరాన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఏదైనా సరే ఇప్పుడు ఏదైతే యుద్ధం జరిగిందో, ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొందో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, అంటే స్థానికంగా ఇరాన్ లో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి దీని గురించి భయాందోళన చెందొద్దు, మీరెవరు అందుకు ఆ యొక్క దాడులు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రీతిలో వారిని చైతన్యపరిచేందుకు ఇరాన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వచ్చేసి ఆపరేషన్ అంటే ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడము, ప్రధానంగా టెహరాన్ నగరము ఎక్కువగా పేలుళ్లతో దద్దరిల్లిందని చెప్పవచ్చు. దీనితో అక్కడ ఆ ప్రాంతం మొత్తము పొగంతో వ్యాపించి ప్రస్తుతము అక్కడ ప్రజలు సైతం పూర్తి స్థాయిలో భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏమిటంటే మొత్తము 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ యొక్క దాడులు జరిగాయని మనకు తెలుస్తోంది. 30 ప్రాంతాల లక్ష్యంగా దాడులు జరిగాయి. అదేవిధంగా ఈ మరికొద్ది క్షణాలు అంటే మరికొద్ది గంటల్లో కూడా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని కూడా ఇరాన్ భావించింది. ఇప్పటికీ అందుకు సంబంధించి ఎమర్జెన్సీ ప్రకటించింది ఇరాన్ ఇప్పటికే. అయితే మొత్తం మీద ఇరాన్ అలర్ట్ కావడం, అదేవిధంగా టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైతము సైరన్లు మోగించి ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క దాడులను తాము పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని చెప్పేసి ఇరాన్ చెప్పింది. అయితే జరిగినటువంటి నష్టం గురించి ఇప్పటికీ ఇరాన్ అధికారిక ప్రకటన ఏది కానీ చేయలేదు. కానీ మరికొద్ది గంటల్లో అంటే మరికొద్ది గంటల్లో దానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సలాం, రీసెంట్ గా చూసాం మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది. అలానే ఈ రోజు చూస్తే మనం మరి ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు చూస్తుంటే అంటే రాబోయే ముందు అసలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా ఇదంతా అని చెప్పని అనుకోవచ్చా? మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని అంటే అదొక ప్రశ్నార్థకం అనే చెప్పవచ్చు ప్రస్తుతం. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ కు ఇజ్రాయెల్ కి ఈనాటిది కాదు శత్రుత్వము, దాదాపు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి శత్రుత్వం ఇది. శత్రు దేశంగా ఇరాన్ స్వయంగా ఇజ్రాయెల్ ను ప్రకటించింది. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ఈనాటిది కాదు శత్రుత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇజ్రాయెల్ కు ఇక్కడ అమెరికా మద్దతు పలకడం అనేది ఇక్కడ గొప్ప విశేషం. అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ దాడులకు తెగబడిందని చెప్పవచ్చు. కానీ మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేంత స్థాయి లేకపోయినా సరే ఈ రెండు దేశాల మధ్య ఎక్కువగా పోరు జరిగేటటువంటి ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇతర దేశాల జోక్యం ఏదైతే పాకిస్తాన్ కానివ్వండి అన్ని దేశాల జోక్యము చేసుకుని ఈ యొక్క శాంతి చర్చలు ఏమైనా జరుపుతాయా, లేక ఈ రెండు దేశాల మధ్య అదే విధంగా శత్రుత్వం కొనసాగేలా రెండు దేశాలకు మద్దతు ఇచ్చి యుద్ధ వాతావరణం నెలకొల్పుతాయనేది అదొక ప్రశ్నార్థకమని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతము ఇరాన్ మాత్రము పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ చేసినటువంటి హఠాత్తుల పరిమాణంతో ఇచ్చినటువంటి దాడితో ఇరాన్ పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా సరే పొగలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకోటి టెహరాన్ లో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం, టెహరాన్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలో కూడా దాడులు జరిగాయని తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం మనకు స్పష్టంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అమెరికాతో ఉద్రిక్తత నేపథ్యంలో ఈ ఖమేనీ ఏదైతే మనకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నారో కొంతకాలంగా బహిరంగంగా కనిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయానికి సమీపంలోనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అనేది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సాయంత్రం అంటే నేటి సాయంత్రంలోగా రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడుతుందా, లేక రెండు దేశాల మధ్య సరిహద్దు కుదురుతుందా అనేది ఒక పెద్ద చర్చగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడితో ఇరాన్ అడలెత్తిపోయింది. ఇప్పుడు ఇరాన్ తీసుకునేటువంటి ప్రతి దాడిపైనే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో దృష్టి సారించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని మనం చెప్పవచ్చు.
ఎస్ సలాం అంటే ఇరాన్ దేశానికి మద్దతుగా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా అధికారులు? అంటే దాడికి పాల్పడింది ఇప్పుడే కాబట్టి ప్రస్తుతం దాడి జరిగినటువంటి అంశం ప్రస్తుతం ఇప్పుడే కాబట్టి అదే దానిపై పూర్తి దేశాలు అన్ని దేశాలు అసలు ఏం జరుగుతుంది ఏంటి విషయం అనేటటువంటి కోణంలో అన్ని దేశాలు ప్రస్తుతం వివరాలని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనం అయితే చూడొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఈ ఇజ్రాయెల్ కు అమెరికా ఇచ్చినటువంటి మద్దతుతో ఏదైతే ఇజ్రాయెల్ కు అమెరికా ఇచ్చినటువంటి మద్దతుతో ఇజ్రాయెల్ దాడిలో పాల్పడింది. ఇప్పుడు ఇరాన్ కు ప్రధానంగా రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు వ్యూహాత్మకంగా మద్దతు ఇస్తాయన్నమాట. అయితే ప్రధానంగా దీనికి రష్యా ఎందుకు ఇస్తుందంటే ఇరాన్ కు ఆయుధాలను సరఫరా చేస్తూ దౌత్యపరంగా రక్షణ కల్పిస్తున్నటువంటి దేశంగా రష్యాను మనం చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి దేశంగా చైనాను చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇరాన్ అణు కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశంగా ఉత్తర కొరియాను మనం చూడవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఎన్ని దేశాలు మద్దతు ఇచ్చినా ప్రస్తుతం అమెరికా అంటే ఏదైతే మనకు ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు కలిగినటువంటి అష్టదిగ్గజ దేశంగా ఉన్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఈ యుద్ధ వాతావరణం అనేది మరింతగా జటిలమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే అసలు ఆ యుద్ధం మరి ముందుకు వెళ్తుంది అని అంటారా, లేదంటే ఏదన్నా సద్దుమణిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అని అంటారా? ఇంకా తీవ్ర స్థాయిలో చూడొచ్చు అంటారా మనం వాళ్ళిద్దరి మధ్య యుద్ధం? ఖచ్చితంగా ఎందుకంటే ఇది వారి మధ్యన వచ్చినటువంటి యుద్ధము ఇది అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అంశం మీద వచ్చినటువంటి చర్చలు జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ యుద్ధానికి పాల్పడింది. అయితే దీనిపై అంటే అమెరికా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో ఈ రెండు దేశాల మధ్య మరింతగా దాడులు జరిగేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడిలో పాల్పడింది కాబట్టి దీనికి పేరు కూడా ప్రస్తుతం ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడాగా చెప్పారనమాట. ఇజ్రాయెల్ ఏమని చెప్పిందంటే ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడాగా దీనికి పేరును నామకరణం చేసి ఈ దాడులకు. అయితే ఏదేమైనప్పటికీ శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించుకున్నది. చూడండి ఎంత లాజిక్ గా ఇక్కడ ఇజ్రాయెల్ దేశం యొక్క విదేశాంగ మంత్రి కజ్జీ ఇప్పుడే తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తాము దాడికి పాల్పడింది కేవలం ఇరాన్ నుంచి ఉన్నటువంటి ముప్పును తప్పించుకునేందుకే తాము దాడికి పాల్పడ్డామని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కజ్జీ చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, అదేవిధంగా నిఘా ప్రధాన కార్యాలయం మొత్తం 30 ప్రాంతాల వద్ద లక్ష్యంగా మేము దాడిలోకి పాల్పడ్డామని చెప్పేసి ఇజ్రాయెల్ సైతం చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా నేటి సాయంత్రంలోగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింతగా కనిపిస్తుందా, లేక అమెరికా ఇచ్చినటువంటి మద్దతుతో ఇజ్రాయెల్ మరింతగా కాల్పులకు తెగబడుతుందా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం నేటి సాయంత్రంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే రీతిలో ఇరాన్ కు ఏ దేశాలు మద్దతు ఇస్తాయి, అదేవిధంగా ఇజ్రాయెల్ కు అమెరికా కాకుండా ఇంకా మరి ఏ దేశాలు మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తాయి యుద్ధానికి అనేది సాయంత్రంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సలాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.